అందరికీ నమస్కారం. నేను ఉమాపేరి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ విమెన్స్ వింగ్ అట్ సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్. ఈరోజు ఇక్కడ నోమా కళ్యాణ మండపంలో నాచారంలో హైదరాబాద్లో మనము బిజినెస్ మీట్ అండ్ ఎక్స్పో ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఇక్కడ మనకి సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్లో 2000 మంది బ్రాహ్మణ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఉండగా ఇవాల్టి రోజున ఈ ప్రోగ్రామ్కి 800 మంది రావడం చాలా విశేషం. వీఆర్ సో హ్యాపీ. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇండియా నెక్స్ట్ టీవీ ఫర్ బీయింగ్ అవర్ ఛానల్ పార్ట్నర్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఇండియా నెక్స్ట్ టీవీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు బాల సంజిత. మా అమ్మగారు బాలాపర్ణ అండ్ మా నాన్నగారు వరప్రసాద్. మేము ఈరోజు ఈ ఎక్స్పోకి వెరీ హ్యాపీ టు బీ హియర్. మాకు బిఎస్పీడీలో ఇట్స్ అ లాంగ్ అసోసియేషన్. ఫ్రమ్ దేర్ వీవ్ గాట్ టు నో లాట్ ఆఫ్ గుడ్ నెట్వర్క్స్, గుడ్ పీపుల్ హూ హ్యావ్ వెరీ స్వీట్ టు టాక్ టు. అండ్ ఇంత మంచి ప్లాట్ఫామ్ మీద వీఆర్ హియర్ టుడే టు లెర్న్ అ లాట్ ఆఫ్ థింగ్స్, మీట్ న్యూ పీపుల్, and it's lovely being here. I have my own startup called Canlay. I'm the founder of Canlay, and my startup lo we curate and host education and networking events. So the main idea of the startup is to promote the confidence in cognitive skills of youth, the students who want to get better at what they do, and just as a network for them to explore different aspects of their journey. So that is what it is about, and it is lovely to be here. Thank you India Next for giving this opportunity. Thank you. నమస్తే అండి, నా పేరు పవన్ కుమార్, చార్టర్డ్ అకౌంటెంట్. నేను ఈ మధ్యనే సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ అసోసియేషన్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చాను, ఎక్స్పోలో చూడడం జరిగింది. తోటి బ్రాహ్మణులు ఎలా అయితే బిజినెస్లో ముందుకెళ్తున్నారనేది, ఎంత ముందుగా వెళ్తున్నారనేది ఇందులో చూడడం జరుగుతుంది. ఒక వేదిక మీదకి తీసుకొచ్చిన వీళ్ళందరికీ కూడా, స్పెషల్లీ ఇండియా నెక్స్ట్ ఛానల్ వారికి, నెక్స్ట్ ఐరా క్యాటరర్స్, ఇంకా అదర్ స్పాన్సర్స్, వీళ్ళందరికీ కూడా హార్దికపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా సో ఈ అసోసియేషన్ ద్వారా ఎవరెవరు బిజినెస్లో ఉన్నారో మన బ్రాహ్మణులు అనేటువంటి తెలుసుకోవడం జరిగింది. ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించినందుకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ ఓలేటి దీపిక అండి. నేను రామంతపూర్ నుంచి వస్తున్నాను. నేను ఇంటీరియర్ డిజైనర్గా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ 6 months అవుతుంది. 6 months నుంచి చేస్తున్నాను. ఈ ప్లాట్ఫామ్ చాలా బాగుంది, అందరికీ తెలుస్తుంది. ఈ బిజినెస్ మీట్ అనేది చాలా బాగుంది, తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ఇది వెరీ గుడ్. థ్యాంక్ యూ. मेरा नाम प्रतिमा चौबे है. मुझे इस यूओ में आके बहुत अच्छा लगा और आज की मीटिंग भी बहुत अच्छी थी. और मैं स्नैक्स, अचार, पापड़, स्वीट, अन्न का घर में होममेड का बिजनेस करती हूँ. और आप लोग का बिजनेस रहे तो आगे को बढ़ूँगी. धन्यवाद. मेरा नाम रेखा शर्मा है, भरद्वाज गोत्र है मेरा. मैं लेडीज़ ब्यूटी पार्लर चलाती हूँ राजेंद्र नगर में. मेरा 1991 से पार्लर है. तो कोविड आने से मेरा पार्लर अभी बंद हो चुका है, तो होम सर्विस करती हूँ. कुछ भी पैर के नाखून से लेके सर के बाल तक, कुछ भी ब्यूटी पार्लर का कुछ भी काम है तो मुझे कांटेक्ट कीजिए. मेरा नंबर 8179768801 है. और शादी के कुछ ऑर्डर्स हैं तो ब्राइडल मेकअप, हिना, मेहंदी, वैसे सब कुछ मैं करती हूँ. होम सर्विस, मुझे बस अपने घर में थोड़ी सी प्लेस दीजिए और आपका रूप मैं चेंज कर दूँगी. धन्यवाद. బిజినెస్ వాళ్ళు అనేక మంది 200 మంది 300 మంది దాదాపు 300 మంది దాదాపుగా ఎంట్రీ చేసుకున్నారు. సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి, ఇందులో ఉన్న మేధావుల్ని, అనేక వ్యాపారంలో ఉన్న వ్యాపారవేత్తల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతూ వారు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా తోటి సమాజంలో మిగతా వారికి ఉపయోగపడే విధంగా, సామాజిక వర్గానికి ఉపయోగపడంగా చేయూతనివ్వాలని సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ కృతనిశ్చయంతో ఈ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ఈ బిజినెస్ మీట్లో చాలా పెద్ద ఎత్తున అనేక పెద్ద పెద్ద సంస్థల సీఈఓలు రావడం జరిగింది. డిస్కస్ చేయటం, అనేక టిప్స్ చెప్పారు. ఏ విధంగా మనం వ్యాపారం చేయొచ్చు, ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ వ్యాపారం అయితే లాభదాయకంగా ఉంటుంది, ఏ వ్యాపారం అయితే తక్కువ పెట్టుబడుల్లో ఎక్కువ ప్రజలకు చేయూతనిస్తూ ప్రజలకు ఉపయోగపడవచ్చు అనే విధంగా చాలా లోతుగా, సూక్ష్మంగా, కూలంకుషంగా అన్ని విధాలుగా ఇక్కడ డిస్కస్ జరిగింది. ఇప్పుడు లంచ్ అవుతుంది. లంచ్ అయినాక మళ్ళీ సాయంత్రం 5 దాకా ఉంది. సనాతన ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫౌండర్స్కి, నేను నేషనల్ ప్రెసిడెంట్ని, మా పాత ఫౌండర్ ప్రెసిడెంట్ చైర్మన్ గారు, మా మూర్తి గారు, అందరూ
రామ్ గారు, ప్రతి వ్యక్తి, మా ఫౌండర్ ప్రణీత్, అమృత్, మా చాలామంది కృషితో పట్టుదలతో ఈ సనాతన ఎంటర్ప్రైజెస్ ద్వారా ఈ నోమా ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా విజయవంతమైంది. అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఎక్స్పోల వల్ల వ్యాపారంలో ప్రగతి సాధించడానికి, వ్యాపారంలో ఏ విధంగా అయితే మిగతా వారితో కలుపుకొని ముందుకెళ్ళడానికి అన్ని రంగాల్లో, ఫార్మా రంగం కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, వివిధ వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక వేదిక మీద చేర్చి వారందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి మా వంతుగా సహాయ సహకారం అందించడానికి సనాతన ఎంటర్ప్రైజెస్ ముందుని తెలియజేస్తూ, ఇలాంటి అవకాశాలు కల్పించినందుకు, ఇలాంటి అవకాశాలు వాళ్ళు పాలు పంచుకున్నందుకు వారికి, మా సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. రోజున మా సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ తరఫున భాగ్యనగరంలో ఈ నోమా కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అతి గొప్ప బ్రాహ్మణ ఎంటర్ప్రైనర్స్ని, అలాగే ఎంతోమంది ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని ఇక్కడ క్రియేట్ చేశాము. ఫ్యూచర్లో ఏదైతే మేము 7 ఏళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించి ఎలా అయితే మనం ఒక నేషనల్ లెవెల్లో, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి మార్గదర్శకము ఇవ్వాలి, ఎవరితో ఇంటరాక్ట్ కావాలి, ఎవరితో మనం ముందుకు వెళ్తే వాళ్ళ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ప్లాట్ఫామే ఈ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషను. వాళ్ళు మా పెద్దలు మాట్లాడినట్టుగా ఆర్సి మూర్తి గారు ఉన్నారు. వారు కూడా ఇండస్ట్రియలిస్టు. వారు బిజినెసే కాకుండా ఈ సమాజానికి మనం ఏమైనా చేయాలని తపంతో వారు లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి ఈ సంస్థని, మన పీసపాటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, మిగతా పెద్దలందరూ కూడా గోటేటి కళ్యాణ మండపం వారు ఉన్నారు ఇక్కడ. అంటే ఈ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గంలో బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద నరేంద్ర కుమార్ కామరాజ్ గారు కానివ్వండి, ప్రదీప్ గారు కానివ్వండి, వాళ్ళంత పెద్దలు కూడా ఈ సంస్థని ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకొక 76 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలైనా సరే దీన్ని ఇయర్ బై ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేయాలన్నటువంటి తపంతో మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము. అది ఇవాళ ఆ కళ నెరవేరింది. ఈ కళ కంటిన్యూ అవుతుందని మీ ద్వారా నేను మా అందరికి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు శ్రీనివాస్ పీసపాటి, జనరల్ సెక్రటరీ. ఈ యాక్టివిటీ చేయాలని చెప్పేసి గత 1 మంత్ నుంచి మనం ప్లానింగ్ చేస్తున్నాము. దీంతో వచ్చే బెనిఫిట్ ఏంటంటే బ్రాహ్మణ వ్యాపారస్తులు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళే ప్రయోజనాలు క్రియేట్ చేయాలి. దాంతోపాటు ఎట్లా వ్యాపారంలో ఫండ్ రైజింగ్ చేయాలి, డబ్బులు ఎట్లా మార్కెట్ నుంచి ఎట్లా తీసుకోవాలి, లేకపోతే లీగల్గా ఎట్లా వ్యాపారం చేసుకోవాలి, లీగల్ ఫ్రేమ్వర్క్లో ఎట్లా మీరు వర్క్ చేయాలి, ఇవన్నీ అంశాలు కూడా ఈరోజు చర్చించడం జరిగింది. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా ముందు చేస్తామని చెప్పేసి చెప్తూ, బ్రాహ్మణ వ్యాపారస్తులు ఎక్కడున్నా కానీ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ తోటి అటాచ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. టెక్ స్పేస్లో ఉన్నాను. ఈ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ ఈజ్ ట్రయింగ్ టు బీ ఎ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ది ఎంటర్ప్రైనర్స్. ఒకళ్ళు ఐడియాతో ఉన్న వాళ్ళకి కానీ, ఒక ఐడియా నుంచి కంపెనీ సెటప్ చేసి ఆ కంపెనీని స్కేల్ చేయడం ఎలాగా అనేది చేయడానికి చాలామంది హెల్ప్ కావాల్సి వస్తుంది. సో ఒక ప్లాట్ఫామ్లో ఆ హెల్ప్ అనేది ఒక్క అంబ్రెల్లా కింద రావడం అనేది ఈజ్ నాట్ ఎ ఈజీ టాస్క్. ఆ బాధ్యత అంతా కూడా సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, హెల్ప్, మోటివేషన్ అండ్ హౌ టు బిల్డ్ దట్ బిజినెస్ అనేది దే ఆర్ ట్రయింగ్ టు డూ, which is a great thing. And not just Telangana, but every state, anybody who is ready to expand and build upon their idea, then SCA is ready to help. So that's what I think the goal of SCA is. So I congratulate on arranging all of this, and also give them best luck and good luck for doing even more for the community. మీట్ ఎక్స్పో అనేది ఒకటి చేశారు. దీనికి ప్రధానంగా మనం బేస్ తీసుకుంటే వ్యాపారానికి కావాల్సింది విశ్వాసానికి కావాల్సింది అన్నిటికంటే ముందు పరిచయమే లేనప్పుడు విశ్వాసం అనేది రాదు. పరిచయానికి ఒక బేస్ క్రియేట్ చేయడమే ఈ బిజినెస్ మీట్ ఎక్స్పో ఒక ప్రైమరీ ఆబ్జెక్టివ్. దీన్ని ఒక నెల వరకు, ఒక 30 రోజుల ఆలోచన ఇవాళ తీర్చిదిద్ది ఒక పెద్ద వేదికగా, ఒక 200 మందికి కన్నుల విందుగా ఇవాళ జరగడం జరిగింది.
This is actually a very fantastic platform for a lot of entrepreneurs, Sanatana Enterprise Association. I would sincerely request all the entrepreneurs to make use of this platform and network, scale your business, interact with other professionals and business entrepreneurs in this platform. And I congratulate all the founding members, and all of us want to contribute our bit, and I congratulate once more and look forward to this association growing by leaps and bounds. Thank you.